మనతో పాటు గాదే ఎన్నయ్య గారు ఉన్నారు. అసలు ఆపరేషన్ కగారు ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం సార్. అసలు ఆపరేషన్ కగారు ఉద్దేశం అంటే ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ సంపద కోసం ఆదివాసీలు ఏదైతే ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నారో గత అనేక దశాబ్దాలుగా 200-300 సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఈ సంపద మాది, ఈ భూమి మాది, ఈ భూమిపైన హక్కు మాకే ఉంటుంది అనే అంశంగా ఆదివాసీలు అనేక సంవత్సరాలుగా చేస్తున్న ఈ ఉద్యమ పోరాటాల్లో భాగంగానే భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ వచ్చింది. ఆ 5వ షెడ్యూల్ ప్రాతిపదికగా ఏదైతే పేసా చట్టం వచ్చిందో, 170 వచ్చిందో, లేకపోతే ఐటీడీఏ ప్రాతిపదికగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలనే భారత ప్రభుత్వము లేకపోతే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకొచ్చినాయో, ఈ 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలు భారతదేశంలో 10 రాష్ట్రాల్లో ఉన్నాయి. దాదాపుగా 12-15% భూభాగము ఈ 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలు. ఈ 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి భూభాగంలో ఉన్న అత్యంత ఖనిజ సంపద, విస్తారమైనటువంటి ఖనిజ సంపద, అత్యంత విలువైన ఖనిజ సంపద ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో ఉంది. మైదాన ప్రాంతాలు మొత్తంగా అయిపోయినాయి. చెరువులు పోయినాయి, కుంటలు పోయినాయి, కాలువలు పోయినాయి, నదులు పోయినాయి, సమస్త సంపద అంతా పోయింది. గుట్టలు ఎక్కడైనా ఉన్నాయా? భూగర్భ ఖనిజ సంపద లేదు, భూపరితల ఖనిజ సంపద లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నదల్లా కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ఉంది. కాబట్టి 5వ షెడ్యూల్ భూభాగంలో ఉంది. కాబట్టి ఈ భూభాగంలో ఉన్న సంపదని వాళ్ళు కార్పొరేటీకరణ ద్వారా కార్పొరేట్గా కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆదివాసీలు ఏమంటున్నారంటే, ఈ సంపద పైన మాకు హక్కు ఉంది, మా అనుమతితోటే, మా ఇష్టంతోటే, మా అభివృద్ధిలో భాగంగానే ఈ చర్యలు చేపట్టాలి, ఈ పేసా చట్టం అమలు చేయండి అని వాళ్ళు ఉద్యమాలు పోరాటాలు చేస్తుంటే వారికి అండగా ఉన్న మావోయిస్టులు కూడా వాళ్ళకి అనుకూల అండగా ఉన్నారు. అయితే ఈరోజు ఆదివాసీల యొక్క భూభాగంలో ఉన్నటువంటి ఆ సంపద పైన ఏదైతే ఈ పాలక వర్గాలకి, అది కాంగ్రెసా బీజేపీ ఇంకోటని కాదు, ఏ పార్టీ అయినా కానీ పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ వాళ్ళు ఈ మిలిటరీ ద్వారా, ఈ బలగాల ద్వారా ఆదివాసీలను ఇక్కడ లేకుండా చేయడం ద్వారా ఈ సంపదను కాజేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. బ్రిటిష్ కాలంలో కూడా జరిగింది ఇది, ఇదేం కొత్త కాదు. ఇది ఆ రోజుల్లో కూడా బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలు జరిగి బిర్సా ముండా నాయకత్వంలో జరిగినాయా, అల్లూరి సీతారామరావు నాయకత్వంలో జరిగినాయా, ఇదే అబూసుమాడు ఇదే మాడు ప్రాంతంలో గుండాదారు నాయకత్వంలో జరిగినాయా, మన ఆదిలాబాద్ కొమరంభీం నాయకత్వంలో జరిగినాయి కదా. ఇట్లా ఎన్నైనా చెప్పుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు ఆదివాసీల ఉద్యమమే ప్రధానము, వాళ్ళ పోరాటమే ప్రధానము, వాళ్ళ సంపదే ప్రధానము, వాళ్ళ షెడ్యూల్ 5 భూభాగమే ప్రధానము, వాళ్ళ పేసా చట్టమే ప్రధానము. కాబట్టి ఇవాళ కాల్పుల విరమణ పాటించి చర్చలకు వస్తామని వాళ్ళు అంటున్నారు. కాల్పుల విరమణ పాటించడానికి బాధ ఏంది? అడ్డంకి ఏంది? ఇది భారత రాజ్యాంగం లేదా? 1950 నుంచి భారతదేశంలో భారత రాజ్యాంగ పరిధిలో కాల్పుల విరమణ చేసిన సందర్భాలు కోకల్లలుగా ఉన్నాయి. మరి బాధ ఏముంది ఇప్పుడు? ఇదేమైనా భారత రాజ్యాంగానికి అతీతమైందా, వ్యతిరేకమైందా? 3 నెలలు 6 నెలలు సంవత్సరం కూడా కాల్పుల విరమణ పాటించినటువంటి సంవత్సరాల కొలది కాల్పుల విరమణ పాటించిన సంఘటనలు ఉన్నాయి. ఇదే మోడీ ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందాలు చేస్తాయి, ఇదే వాజ్పేయి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందాలు చేస్తాయి. మరి ఇప్పుడు ఏంటి మీ బాధ? ఎందుకు చేస్తలేరు? కక్ష ఎందుకు? మీ వాళ్ళ మీద అంత పెద్ద ఎత్తున హింస చేయాలనే మీ ఆలోచన ఎందుకున్నది అనేది ఇవాళ మనం అందరం అడుగుతున్నది. దాదాపు మీరు ఒక 2 రోజుల క్రితం మినిస్టర్ సీతక్కని కూడా కలవడం జరిగింది. మావోయిస్టులు ఇప్పటికే 2 సార్లు మేము చర్చకు రెడీ అన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం? వాళ్ళు ఎందుకు ముందుకు రావడం అనేదే ఇవాళ అందరూ కూడా మొదలుపడతా ఉన్నారు. అంటే బీజేపీ ఏదైతే ప్రభుత్వం ఉందో, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, బీజేపీలో ఉన్న ఆదివాసీలు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఆదివాసీ ఎంపీలు, మా బీజేపీలో ఉన్న ఆదివాసీ లేకపోతే గిరిజన నాయకులు కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ముందుకు వస్తలేదు, ఈ అమిత్ షా మోడీలు ఎందుకు ఇంత మొండి పట్టుగా ఉన్నారు అని వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉన్నారు. వాళ్ళకి భారత రాజ్యాంగం అక్కర్లేదు, భారత ప్రజాస్వామ్యం అక్కర్లేదు, 5వ షెడ్యూల్ అవసరం లేదు. మరి ఆర్టికల్ 244 ఏం చెప్తున్నది?
ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంపద పైన ఆదివాసీలకు హక్కు ఉంది అని స్పష్టంగా మన చట్టాలు చెప్తా ఉన్నాయి. చట్టాలను గౌరవించి మొండు పట్టుదలకు పోకుండా, ఇగోలకు పోకుండా, అనవసరంగా ఇప్పుడు మేము ఒప్పుకుంటే చర్చలకు పోతే మావోయిస్టు గెలిచినట్టయితేమో అనే ఒక రకమైనటువంటి ఒక ఆలోచనతోటి చేస్తున్న ఆలోచనగా కనపడుతుంది. కాబట్టి ఇక్కడ చర్చలకు వస్తే, సీజ్ ఫైర్ ప్రకటిస్తే మావోయిస్టు గెలిచినట్టు కాదు, ప్రభుత్వం ఓడిపోయినట్టు కాదు. మావోయిస్టులైనా ప్రభుత్వమైనా ఆలోచించాల్సింది ఏంది? ఆదివాసులు గెలవాలి, ఆదివాసుల క్షేమమే, ఆదివాసుల సంక్షేమమే మనందరి యొక్క ఆలోచనగా ఉండాలనేదే ఇవాళ అందరం భావిస్తున్నాం. దేశంలో ఉన్న మనిషి అని చెప్పుకునే వాళ్ళు, మానవత్వం ఉందని చెప్పుకునే వాళ్ళు ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి ఆ చర్యల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, నిరసిస్తూ ఉన్నారు. అనేక రకాల్లో వాళ్ళ యొక్క నిరసన నిలుపుతూ ఉన్నారు. కాబట్టి అమిత్ షా మోడీ గారు మీరు ఆలోచించండి. మీరు కాల్పుల విరమణ చేస్తే, చర్చలకు సిద్ధమైతే ఇది భారత రాజ్యాంగానికి ఉపయోగం, భారత ప్రజాస్వామ్యానికి ఉపయోగం. లేకపోతే మధ్య భారతదేశం భాగంలో యుద్ధం జరిగితే ప్రపంచమంతా నివ్వరబోతూ ఉన్నది. సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ భారత రాజ్యాంగమా నువ్వెక్కడున్నావని ప్రపంచ దేశాలు అడుగుతూ ఉన్నాయి. ఓ భారత ప్రజాస్వామ్యమా నువ్వేమైనవని ప్రపంచ దేశాలన్నీ ఇవాళ అడుగుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి మొండి పట్టుదల పోకుండా వెంటనే కాల్పుల విరమణ ప్రకటించండి అని మేమందరం కూడా ఈరోజు జరిపిన ఈ వామపక్ష పార్టీల యొక్క ఈ సభ కూడా అదే తీర్మానం చేసింది. మీరు ఒకటి చెప్పండి సార్, ఎన్కౌంటర్లతో ఉద్యమాన్ని ఆపగలరా? ఏ చర్యలైనా ఉద్యమాలను ఆపలేవు. అది అరెస్టులైనా, కేసులైనా, జైళ్ళైనా, హత్యలైనా, బూటకం ఎన్కౌంటర్లైనా ఏవి కూడా ఏ ఉద్యమాన్ని ఆపలేవు. ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో ఉద్యమాలు మావోయిస్టులతో మొదలైనయా, కమ్యూనిస్టులు మొదలైనయా? మావోయిస్టులు లేకముందే, కమ్యూనిస్టులు లేకముందే ఆదివాసీ ప్రాంతాల్లో ఉద్యమాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. జల్ జమీన్ ఉద్యమం అనేది మావోయిస్టులతో రాలే, కమ్యూనిస్టులతో రాలే, ఆదివాసులతో వచ్చింది. కాబట్టి ఇది కమ్యూనిస్టులతోటో మావోయిస్టులతోటో వాళ్ళని అంతం చేస్తేనో ఆదివాసీ ఉద్యమాలు ఆగవనేది చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తెలియకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు అల్లూరి సీతారామరాజుకి ఇదే ప్రధానమంత్రి పై విగ్రహ ప్రతిష్ఠ చేసిండు కదా. ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజుని ఏమన్నారు? దేశద్రోహి అన్నారు, టెర్రరిస్ట్ అన్నారు. మరి ఆయనకే మీరు పోయి విగ్రహ ప్రతిష్ఠ చేసిండ్రు. ఇదే కొమరం భీంకి ఆ రోజుల్లో ఆయన ఏమన్నారు? దేశద్రోహి అన్నారు, టెర్రరిస్ట్ అన్నారు, ఉగ్రవాది అన్నారు. మరి ఆయనకి అలా ఆయన జయంతులు ఎవరు చేస్తున్నారో? ప్రభుత్వాలు చేస్తున్నాయి. బిర్సా ముండా విగ్రహ ప్రతిష్ఠ ఎవరు చేస్తున్నారో? ఇదే బీజేపీ. అస్సాంలో, బీహార్లో, లేకపోతే గుజరాత్లో, రాజస్థాన్లో బిర్సా ముండా విగ్రహ ప్రతిష్టలు ఇదే బీజేపీ చేస్తున్నది. మరి ఏమనుకోవాలి మనం? కాబట్టి ఆదివాసీ ఉద్యమ పోరాటాలు కమ్యూనిస్టులతో ప్రారంభం కాలేదు, మావోయిస్టులతో ప్రారంభం కాలేదు. వాళ్ళు లేకపోతే వాళ్ళని అంతం చేస్తే ఆదివాసీ ఉద్యమాలు ఆగవు అని పాలకులు తెలుసుకోవాలి.